హలో ఫ్రెండ్స్, మీ వంశీస్ వెజ్ వేదాకి మరొకసారి సుస్వాగతం. సాధారణ పులావులకు గుడ్ బై చెప్పేసి ఆరోగ్యం రుచి రెండు ఇచ్చే స్పెషల్ క్యారెట్ పులావ్ని రెడీ చేసేద్దామా? ఎటువంటి వారైనా సరే ఒక్క మెతుకు మిగలకుండా లాగించేస్తారు. ఎంతో సింపుల్గా, టేస్టీగా, మరెంతో ఈజీగా తయారు చేసుకునే ఈ క్యారెట్ పులావ్కి కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానాన్ని చూసేద్దాం. ముందుగానే నానపెట్టుకున్న అర కేజీ బాస్మతి రైస్, 300 గ్రాముల తరిగిన క్యారెట్ ముక్కలు, పచ్చిమిరపకాయలు, కొద్దిగా కొత్తిమీర, హోల్ గ్రెయిన్ మసాలాలు, 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, చిటికెడు పసుపు, జీడిపప్పు గుళ్ళు 10, చిటికెడు ఇంగువ, కొద్దిగా గరం మసాలా, రుచికి సరిపడా ఉప్పు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, తగినంత ఆయిల్. ప్రయోగాన్ని మొదలు పెట్టేద్దాం. కడాయి వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత జీలకర్ర, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, హోల్ గ్రెయిన్ మసాలాలు, జీడిపప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, వీటన్నింటినీ దోరగా వేగనిద్దాం. ఉల్లిపాయ ముక్కలు కాస్త గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చిన తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలు, అలాగే క్యారెట్ ముక్కలు, రుచికి సరిపడా ఉప్పు, చిటికెడు ఇంగువ, కొద్దిగా ధనియాల పొడి, 1 స్పూను గరం మసాలా. చక్కగా కలిపి పెట్టేసి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద కాసేపు ఉడకనివ్వండి. క్యారెట్ ముక్కలు కాస్త సాఫ్ట్గా అయిన తర్వాత నానపెట్టుకున్న బాస్మతి రైస్, ఒక కప్పు బాస్మతి రైస్కి 1.5 కప్పుల చొప్పున నీటిని కూడా యాడ్ చేసుకుందాం. ఒక్కసారి కలిపి పెట్టేసిన తర్వాత మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద స్లోగా కుక్ చేద్దాం. కమ్మటి సువాసన వస్తోంది. ఎంతో సింపుల్గా మరెంతో రుచికరంగా ఉండే హెల్దీ క్యారెట్ పులావ్ రెడీ అయిపోయింది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వేడివేడిగా వడ్డించేసేద్దాం. ఈ రోజే మీరు కూడా ట్రై చేసి మీ లంచ్ టైంని ఫెస్టివ్గా మార్చేసుకోండి. మరి ఈ ఆరోగ్యకరమైన క్యారెట్ పులావ్ గనక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. అలాగే బెల్ ఐకాన్ను తప్పనిసరిగా యాక్టివేట్ చేసుకోండి.
మన హ్యాష్ ట్యాగ్ మనసుతో వండండి, ప్రేమతో వడ్డించండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం.